ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా వందనాలు. సిలువుపై యేసు ప్రభు పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు తన వాక్యం దీవించును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. కాపరులైన ఆత్మీయ తల్లిదండ్రులకు, వారి కుటుంబానికి, అలాగే కూడి ఉన్న సంఘ సహోదరులందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన, మీ ఘనమైన, ఉన్నతమైన నామను బట్టి స్తోత్రాలు నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ఈ రీతిగా ప్రభా మీ సన్నిధానంలో నిలబడడానికి ఏ యోగ్యత, ఏ అర్హత లేనటువంటి మా జీవితాలలో మీరు చూపినటువంటి విలువైన కృపను బట్టి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆ దినాన ప్రభా ఇదిగో నా తండ్రి, సర్వమానవాళిని ప్రేమించిన ఆయన మనుషులందరి కొరకై ప్రభా విమోచన క్రయధనముగాను పరిశుద్ధమైన మీ రక్తాన్ని కార్చిన ఆయన ఇదిగో నా తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి మరొకసారి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఈ శుభ శుక్రవార దినమందు నాయన మరొకసారి నాయన నీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆ దినాన ప్రభా మీరు పలికినటువంటి పరిశుద్ధమైన జీవం కలిగిన 7 మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభా, మరి మొదటి మాట, రెండో మాట పలికి ఉంటుండగా ఆ మాటల చేత మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చిన విధానంను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన ఈ 3వ మాటగా ప్రభా నీ కుమారుడు ఇదిగో నా తండ్రి మాట్లాడబోచుండగా నా తండ్రి కృపతో కుమారుని జ్ఞాపకం చేసుకునండి, మీ శిలువ చాటును మరుగుపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన మీరు ఉద్దేశించినటువంటి మీ మాటల్ని ప్రభా మీ సన్నిధిలో కూడిన మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఇంకా మిగిలిన మాటలన్నీ కూడా అయ్యా పంచుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీ ఆత్మతో నింపి అయ్యా ఇదిగో నా తండ్రి మీ కొరకు మేమందరము జీవించినట్లుగా కృపతో నింపి నడిపించమని కృపగల మీ హస్తాలకు మీ ఏలుబడికి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ ప్రార్థన విన్నపాలను శ్రేయటువంటి యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నామ పరమ తండ్రి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మొదటగా దైవజనునికి, దైవజనురాలకి నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాభివందనాలు. నేను లాస్ట్ టైం 2వ మాట తెలియజేశాను అనుకుంటాను. ఈసారి 3వ మాటను, దేవుడు సిలువలో పలికిన 7 మాటల్లో 3వ మాటను ధ్యానిస్తాను. 3వ మాట ఏమనగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం. సిలువలో దేవుడు ఆ క్షణం తన తల్లిని ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడంటే, దేవుడు బట్టల్ని అక్కడున్న వాళ్ళు చీట్లు వేసి పంచుకుంటారు కదా, ఆ సమయంలో 4 భాగాలుగా చేసి వాళ్ళు చీట్లు వేసి పంచుకుంటారు. అయితే ప్రేమతో దేవునికి లోపల కుట్టు లేకుండా చేతితో కుట్టిన దానిని దేవుడు ఆ సమయంలో వాళ్ళు 5వదిగా తీసుకొని వాటిని చింపకుండా వాళ్ళు దానికోసం కూడా పంచుకుంటుంటారు, చీట్లు వేస్తుంటారు. ఆ సమయంలో తన ప్రేమతో తల్లి యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆ యొక్క నిలువుటంగిని ఆ సమయంలో దేవుడు తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటాడనమాట. అక్కడ కూడి వచ్చినప్పుడు ఏమంటాడంటే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను.
అయితే ఆ సమయంలో అక్కడ 12 మంది శిష్యులలో ఒక్కడే శిష్యుడు ఉన్నాడనమాట. ఆ శిష్యుడు ఎవరు అనేది మీకు అందరికీ తెలుసు, యోహాను శిష్యుడు అనమాట. ఆ సమయంలో ఇదిగో నీ తల్లి అని తన తల్లిని ఆ శిష్యునికి అప్పగిస్తున్నాడు అనమాట. అంటే బాధ్యతతో కూడిన దేవుడు కుటుంబ బాధ్యత కలిగి జీవిస్తున్నాడు కాబట్టి ఆ తల్లి ఇక నుంచి నీ తల్లి అనబడుతుందని చెప్పేసి శిష్యుడికి అప్పగిస్తున్నాడు. అంటే ఇక నుంచి తల్లి బాధ్యత నీదే, ఈ తల్లిని నువ్వే మీ కుటుంబంలో ఏ విధంగా అయితే నీ తల్లిని చూసుకుంటావో ఇక నుంచి కూడా ఈ తల్లిని బాధ్యత చూసుకోమని చెప్పి ఆ సమయంన శిష్యునికి తన తల్లిని అప్పగిస్తున్నాడు అనమాట. అయితే ఏ విధంగా అయితే అంటే ఆ సమయమున యేసుక్రీస్తు కుటుంబ బాధ్యతని ఏ విధంగా ఆ సిలువలో అంటే ఎంతగా నలగొట్టబడ్డాడో దేవుడు మీకు అందరికీ తెలుసు అనమాట. సిలువలో ఆ సమయంలో కూడా బాధ్యతల గురించి దేవుడు వివరిస్తున్నాడు అనమాట. అంటే ఎందుకు వివరిస్తున్నాడంటే దేవుడు మనకు బైబిల్లో పస్కా పండుగకు వెళ్ళినప్పుడు తాను 12వ ఏట మనకందరికీ తెలుసు, అంటే 12 సంవత్సరాలు ఉన్నప్పుడు మనకు బైబిల్లో లెక్కించబడింది అనమాట పస్కా పండుగలో. అంటే ఆ సమయంలో దేవుడు పస్కా పండుగ వచ్చినప్పుడు 12వ ఏట అని మనకు తెలుస్తుంది, అంటే 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అని మనకు తెలుస్తుంది. తర్వాత 12 సంవత్సరాల నుంచి దేవుడు సేవ ఆరంభించినప్పటి వరకు మధ్యలో ఎక్కడ కూడా బైబిల్లో లెక్కించలేదన్నమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే బైబిల్ పండితులు చెప్పిన ప్రకారం ఏంటంటే యేసుక్రీస్తు 18 ఏట అంటే 18 సంవత్సరాలు వచ్చినప్పుడు తన తండ్రి చనిపోవడం జరుగుతుంది. అంటే తండ్రి యోసేఫ్ గారు చనిపోతాడనమాట 18వ ఏట. తర్వాత ఆ 18వ ఏట నుంచి దేవుడు ఆ కుటుంబానికి పెద్ద కుమారుడు కాబట్టి తండ్రి బాధ్యతను అతను తీసుకున్నాడు. వడ్రంగి పని చేస్తూ తన కుటుంబాన్ని ఆ సమయం నుంచి పోషిస్తూ వచ్చాడు. నేను చెప్పేది ఏంటంటే ఈ 3వ మాటలో కుటుంబ బాధ్యత గురించి వివరించాలని అనుకుంటున్నాను. అంటే దేవుడు కుటుంబ బాధ్యతను ఏ విధంగా నెరవేర్చారో మనం ఏ విధంగా మన కుటుంబ బాధ్యత నెరవేర్చాలో తండ్రిలాగా, మామూలుగా తల్లిలాగా, భర్తలాగా, భార్యలాగా, మన పిల్లల బాధ్యతలు అంటే అన్ని ఏ విధంగా ఏ బాధ్యతలు మన కుటుంబంలో నెరవేర్చాలి. ఒకవేళ మనం చూసుకుంటే తండ్రి బాధ్యత మన కుటుంబంలో ఏది, కుటుంబంలో మన తండ్రి బాధ్యత చూసుకున్నప్పుడు కుటుంబానికి యజమాని ఎవరు? తండ్రి కంపల్సరీ బాధ్యత ఉంటుంది. అంటే కుటుంబ పోషణ విషయంలో కానీ యజమానిగా ఉన్నప్పుడు కుటుంబాన్ని పోషించేదంతా ఎవరు? తండ్రి. ఆ సమయంలో తండ్రి తన కష్టపడిన కష్టార్జితాన్ని అంతటి తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తూ వస్తాడు. కంపల్సరీ మనం తండ్రిగా ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతను తీసుకోవాలి. ఎందుకంటే చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారే తన తండ్రి చనిపోయిన తర్వాత ఆ బాధ్యతను తీసుకున్నాడు అనమాట. మనం కూడా మన కుటుంబంలో మన బాధ్యతను నెరవేర్చాలి. తండ్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా నెరవేర్చాలో మన కుటుంబం పోషణ అయితేనేమి అన్నిటినీ నేను చెప్పేది ఏంటంటే చాలా వరకు మన తండ్రి బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు కుటుంబంలో ఏ బాధ్యత నెరవేర్చాలనేది కొందరు చాలా వరకు కష్టపడతారు. కుటుంబాన్ని కష్టం చేసిన తన కష్టార్జితం తన కుటుంబం అనుభవిస్తుందో లేదో తెలియదు మనకి. అంటే పిల్లల పోషణ అయితేనేమి, భార్య పోషణ అయితేనేమి అన్నిటిని మనము బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే కుటుంబం అంతా ఎదుగుతుంది, ఆత్మీయంగా ఎదుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే కుటుంబంలో చాలా వరకు తన తల్లిదండ్రులని అంటే దేవుడు ఏమన్నాడు? తన తండ్రిని సన్మానించామన్నాడు. చాలా వరకు అంటే భార్య మాట విని తల్లిదండ్రులను దూరం చేస్తుంటారు. ఇక్కడ తన భార్యని ప్లస్ తన తల్లిదండ్రులను చూసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే అతను సంపాదిస్తాడు కానీ తన సంపాదన తన పిల్లలు భార్య చేసిన కష్టార్జితాన్ని అనుభవించాలి. మనం అది చేయకుండా దాచిపెట్టుకొని ఆ కష్టార్జితాన్ని ఎవరో అంటే పరులకి ఇచ్చి వాళ్ళు అనుభవించే విధంగా చేస్తుంటాం. మొదటగా మన కుటుంబం మన కష్టార్జితాన్ని అనుభవించాలి. పరులు అనుభవించినప్పుడు ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేము. మన కష్టార్జితం ఇతరులు ఆశీర్వదించబడితే అది దేవునికి మంచిదిగా, అంటే దేవుడు మన కుటుంబానికి మంచి చేయడనమాట. ఒకవేళ ఆ సమయంలో మన కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉందో మనము చూసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఆలోచన ఏంటంటే మనము తల్లిదండ్రుల మాటను విధేయులై ఉండాలి. ఏ విధంగా అయితే మనకు పెళ్ళైన తర్వాత భార్య వస్తుంది, భార్య మాట వినాలి కానీ దాంతోపాటు
తల్లిదండ్రుల మాట కూడా మనం వినాలి. మనం భార్య మాట విని తల్లిని తండ్రిని దూరం పెడితే దేవుడు ఊరుకోరండి. ఒకటేందంటే భార్య మాట కూడా వినండి. అంటే ఎందుకంటే భార్య మాట ఎందుకు వినాలంటే తన 20 సంవత్సరాలు 23 సంవత్సరాల వరకు వాళ్ళ అమ్మ నాన్నతో పెరిగి వాళ్ళ ప్రేమను వాళ్ళ అంటే ఆప్యాయతలన్నీ ఆమెకు చూపించి తర్వాత ఒక పరుని అంటే తన భర్తని, ఇదిగో నీ భర్త ఇతనే, ఇక ముందు నుంచి నిన్ను చూసుకుదంతా ఇతనే, కాబట్టి భార్య కూడా తను అన్నీ వదిలేసి మీ దగ్గరికి వచ్చింది కాబట్టి తన భార్యను కూడా చూసుకోండి. దాంతోపాటు తల్లిదండ్రులను కూడా మీరు చూసుకోండి. అప్పుడే మనము తండ్రి బాధ్యతను నెరవేరుస్తాం. ఇంకోటి ఏంటంటే తల్లి బాధ్యత. తల్లి బాధ్యత ఏంది? కుటుంబ బాధ్యతలో తల్లి బాధ్యత ఏంటంటే మొదటగా ఉదయాన్నే వేకోజామునే 4 గంటలకు లేచి భర్త నిమిత్తము పిల్లల నిమిత్తము ప్రార్థన చేయాలి. కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. దేవుడు యజమానునికి ఈ బాధ్యత అప్పగించలేదు, భార్యకు మాత్రమే, స్త్రీకి మాత్రమే అప్పగించాడు. కాబట్టి భర్త నిమిత్తము పిల్లల నిమిత్తము మీరు వేకోజామునే ప్రార్థించాలి. తర్వాత మీ కుటుంబాన్ని చక్కబెట్టుకునేది మీరే. కుటుంబాన్ని మీరు చక్కబెట్టుకుంటారో లేదా పెరికి వేసుకుంటారో మీ చేతుల్లో ఉంటుంది. చాలా వరకు పాస్టర్ అన్న దగ్గరికి చాలా వస్తుంటాయి. అంటే నేను వింటూ వస్తుంటా. ఏంది అంటే అన్న వచ్చి చెప్తుంటారు చాలామందికి, అన్న మా కొడుకు నా మాట వినట్లేదు, పెళ్ళి అయినప్పటి నుంచి మా కోడలి మాటనే వింటున్నాడు, నా మాటను పట్టించుకోవట్లేదు. అన్న అక్కడ మీకు చెప్పాలో తల్లిదండ్రులకు చెప్పాలో ఇక్కడ భర్తకు చెప్పాలో అన్నకు కూడా తెలియదు. ఎందుకంటే మీకు చెప్పినా అంటే అన్న వాళ్ళ వైపు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు, నాకు చేయట్లేదు. ఒకవేళ వీళ్ళకి చెప్పినా మేము ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నాము, అన్న నాకు తెలుసు, మా తరపు నుంచి మాకు సపోర్ట్గా మాట్లాడట్లేదు అని మీరు అనుకుంటారు. అలా అన్న ఎక్కడ కూడా చెప్పాడు. సరే అమ్మ, పెళ్ళైన తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళదే, మీ కుటుంబం మీదే, కాబట్టి మీరే సర్దుకుంటూ పోవాలని చెప్తాడు. అదేవిధంగా మనము మన కుటుంబాన్ని చక్కబెట్టుకునేదంతా స్త్రీల దగ్గరే ఉంది. మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు మా భర్త మారట్లేదని చాలా వరకు నేను ఈ మందిరానికి వస్తున్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను, మా భర్త మారట్లేదు, ప్రార్థన చేయండి అంటాం. కానీ ఫస్ట్ మీ ప్రవర్తన వల్ల మీ భర్త మారుతాడు. అంటే వాక్యంలో కూడా ఏమైనా రాసింది, వాక్యం ద్వారా కాదు, మీ వాక్యం ద్వారా కాకుండా మీ పవిత్రమైన ప్రవర్తన, అంటే స్త్రీలు మీరు వాళ్ళకు లోబడి ఉండటం ద్వారా, వాళ్ళకి విధేయులై ఉండడం ద్వారా మీ ప్రవర్తన చూచి మీ యజమానులు రాబట్టవచ్చును, సన్నిధికి వాళ్ళని రాబట్టవచ్చును. అయితే మన సంఘంలోనే సాక్ష్యం ఉంది ఒకటి. స్త్రీ అంటే తన భర్తను మార్చుకున్నారు. మీకు తెలుసా లేదా కానీ ఆమె 3 సంవత్సరాలు ప్రార్థన చేసింది తన భర్త కోసం. అతను తన ఇంటికి మందు తీసుకొని వచ్చి కూర్చొని మందులోకి ఏది కావాలో అడిగితే అది తీసుకొచ్చేది. అంటే నువ్వు తాగొస్తున్నావు, మందును ఇంటికి తీసుకొచ్చావు అని తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. ఎందుకంటే తన భర్తకు లోబడి విధేలే ఉండే అనమాట వాక్యానుసారంగా. అతను ఏది చెప్తే అది తీసుకొని వచ్చి ఇచ్చేది. కానీ తర్వాత అతను భర్త లేనప్పుడల్లా భర్త నిమిత్తం ప్రార్థన చేసేది. లోబడి ఉండడం, ప్రార్థన చేయడం మన వంతు. తర్వాత దేవునికి అప్పగిస్తే దేవుడు ఏదో ఒక సమయాన తీసుకొని వస్తాడు. అంటే మన ప్రవర్తన చూసి వాళ్ళు వస్తారు మందిరానికి. మన ప్రవర్తన వాళ్ళ ముందు సరిగా లేనప్పుడు నువ్వు మందిరానికి వెళ్తావు కానీ నీ ప్రవర్తనే సరిగా లేదు, నేను ఇంతటి మొండివాడినైనా సరే మారను కదా అని అతను సాక్ష్యం అన్నమాట. మన ద్వారానే మన భర్తలను మార్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాక్యానుసారంగా నేను రెఫరెన్స్ చెప్పట్లేదు కానీ ఎప్పుడు కూడా అత్తమామలను తల్లిదండ్రులతో చూసుకోండి. ఫస్ట్ మన బాధ్యత అది. ఎందుకంటే రేపొద్దున మన పిల్లలు కూడా మనం చేసేది చూస్తూ ఉంటారు. మనకు కూడా అత్తమామ వస్తారు రేపొద్దున. ఒక చిన్న స్టోరీ ఏంటంటే
ఒక కుటుంబంలో భర్త, ఆమె, తన కొడుకు, తన భర్త వాళ్ళ మామగారు, డాడీ ఉండేవారనమాట. భోజనానికి ఎప్పుడైనా సరే అందరు కూర్చొని భోజనం చేసేవాళ్ళు, రాత్రి కానగా ఎప్పుడైనా సరే. ఆ సమయంలో తన కొడుకు అన్నీ గమనిస్తున్నాడు అనమాట. అంటే వీళ్ళ కాడికి భర్తకు, ఆమెకు, ఆ అబ్బాయికి టేబుల్ మీద కూర్చొని మంచి అంటే ప్లేట్లలో కూర్చొని తినేవారు. వాళ్ళ తాతగారికి మాత్రం సపరేట్ ప్లేటు, సపరేట్ గ్లాసు పెట్టేది ఆమె. ఎందుకో తెలియదు, ఆ విధంగా చేస్తున్నది. అలా చేస్తూ అలానే పెట్టి వాళ్ళ మామగారు చనిపోయారు. తర్వాత ఆ ప్లేటును, ఆ గ్లాసును పడివేయడానికి ఆమె వెళ్తున్నప్పుడు వాళ్ళ కుమారుడు ఇదంతా చూస్తున్నాడు కదా రోజు. వాళ్ళ కుమారుడు ఏం చేశాడు, ఆ ప్లేటును, ఆ గ్లాసును బీరువాలో పెట్టేశాడు. అడుగుతుంది వాళ్ళ తల్లి, ఏరా తాతగారు ఎలా చనిపోయారు కదా, ఈ ప్లేటుని, ఈ గ్లాసుని ఎందుకు బీరువాలో పెడుతున్నావని వాళ్ళ తల్లి అడుగుతుంది. అప్పుడు ఆ సమయంలో ఆ అబ్బాయి అంటున్నాడు, మమ్మీ రేపొద్దున నేను పెద్దవాడైనప్పుడు ఈ ప్లేట్, ఈ గ్లాసు మీకు పెట్టాలి కదా, ఇది ఇప్పటి నుంచి ఇప్పటివరకు నేను చూస్తూ వచ్చా అంటే అతడు చూస్తూ వచ్చినదే రేపొద్దున కూడా చేస్తాడు. ఆ విధంగా అప్పుడు వాళ్ళ తల్లికి జ్ఞానోదయం అయిందనమాట. మనం చేసే పద్ధతులన్నీ కూడా మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. దేవుని వాక్యానుసారంగా మన బాధ్యతతో మనం పిల్లల్ని కూడా పెంచాలి, అది మన బాధ్యత. ఎక్కడ ఉందంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, భార్యలారా నీ భర్తలకు విధేయులై ఉండుడి, మీ ప్రవర్తన వలన భర్తలను రక్షింపవచ్చునని పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము బాధ్యతలు కలిగి జీవించాలి. ఎందుకు బాధ్యతలు కలిగి జీవించాలంటే దేవుడు కూడా తన 18 ఏట నుంచి అంటే అంతకుముందు నుంచి కూడా తన తండ్రి గారు పోగొట్టుకున్న తర్వాత కుటుంబ బాధ్యతనంతా అతను భుజాల మీద వేసుకొని వడ్రంగి పని చేస్తూ నెరవేరుస్తూ వచ్చాడు. ఒకవేళ దేవుడు సేవ చేయాలంటే ముందు నుంచి రావచ్చు కదా, తన 30 ఏట నుంచి ఎందుకు వచ్చాడు? తన తండ్రి బాధ్యత నెరవేర్చిన తర్వాత 30 ఏట దేవుడు పరిచర్య స్టార్ట్ చేశాడు. దేవుడు పరిచర్య చేసింది కూడా 3.5 సంవత్సరాలే. కాబట్టి మన బాధ్యతలన్నీ కూడా మనము నెరవేరుస్తూ రావాలి. ఇంకోటి బాధ్యత ఏంది? పిల్లల బాధ్యత. మన బాధ్యతలు కూడా, పిల్లల బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి? తల్లిదండ్రులకి లోబడి జీవించాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినుడి, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినుడి అని లేఖనము తెలియజేస్తుంది. పిల్లలు ఏ విధంగా జీవిస్తారు? ఇప్పుడున్న వాళ్ళు మన మాట చెప్తే వింటారా? తల్లి, మమ్మీ నీకేం తెలియదు చెప్పినప్పుడు, చిన్న పాప అయినా సరే, మమ్మీ నీకేం తెలియదు. కానీ మన సామెత ఉంది కదా, పెద్దల మాట సద్దన్నముతో సద్దిమూట. అదే, ఎప్పుడైనా సరే పెద్దల మాట మనము వినాలి. వాళ్ళ మాట వింటేనే మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకోటి, అన్నిటికన్నా బాధ్యత, అతి ముఖ్యమైన బాధ్యత ఏంటంటే అందరం కలిసి దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. ఆ సమయం గడిపినప్పుడే మన బాధ్యతలన్నీ నెరవేర్చబడతాయి. చివరగా యోహాను తల్లి బాధ్యత తీసుకున్నాడు కదా, కానీ ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహానే. కానీ శిష్యులు అందరిలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది యోహాన్ గారే. పద్మాస దీపంలో ప్రకటన గ్రంథాన్ని మొత్తాన్ని రాశాడు. ఎప్పుడైతే మనము కూడా మన బాధ్యతలన్నీ, కుటుంబ బాధ్యత కానీ, తండ్రి బాధ్యత కానీ, తల్లి బాధ్యత కానీ అన్నీ మనం నెరవేర్చినప్పుడు దీర్ఘాయుష్ను పొందుతాం. దీర్ఘాయుష్ లేకుండా మనము ఒకవేళ అంటే దీర్ఘాయువు కలిగి జీవించాలంటే బాధ్యతలు నెరవేర్చాలి. దేవుడు కూడా ప్రతి ఒక్కటి మనము ఏ బాధ్యతలు నెరవేర్చారో అన్నీ కూడా లెక్కిస్తాడు. పరలోకంలో మనకు తీర్పు ఉంది. ఏ బాధ్యత నెరవేర్చలేదు, కుటుంబ బాధ్యత. కుటుంబాలలో మన రక్త సంబంధికులు రక్షించుకోవాలి, ఆ బాధ్యత. ఒకవేళ మీరు రక్షించబడ్డారు, మీ రక్త సంబంధికులు అమ్మగారు, నాన్నగారు, తోబుట్టు వాళ్ళు రక్షణ లేదు, దేవుడు
అక్కడికి వెళ్ళాక అడుగుతాడు, ఎంతమంది రక్షించావు? ఫస్ట్ అన్యులను అడగాడు దేవుడు, రక్త సంబంధికులను అడుగుతాడు. మీ రక్త సంబంధికులు ఎక్కడి, ఎంతమంది రక్షించావు? మొదటగా మా రక్త సంబంధికుల కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళని రక్షించబడాలి, వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. మన బాధ్యతలన్నీ నెరవేర్స్తే దీర్ఘాయువును మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి చిన్న మాటలు దీవించును గాక.